శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ అనుచరులు తనపై దాడి చేశారన్నారు హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డి. ధర్మవరంలో మంత్రి రౌడీ షీటర్లను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. సాక్షాత్తు ప్రభుత్వ ఆసుపత్రిలోనే తనపై దాడి జరిగిందన్నారు. అంతేగాక తనపైనే అట్రాసిటీ కేసు నమోదు చేశారని వాపోయారు. ఇక మంత్రికి దమ్ముంటే సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని సవాల్ విసిరారు. వాళ్ళకి మనకు కొంచెం అంటే సరిపోదు కాబట్టి నేను పక్క మౌనం తప్పించుకొని పక్కకు వచ్చే ప్రయత్నం చేశాను. ఆ సమయంలో ప్రవీణ్ అనే వ్యక్తి, అన్న నువ్వు అంజన్ రెడ్డి కదా పరిచయం చేసుకుని నా దగ్గరికి వచ్చేసి అన్నాడు, అవును బాబు నేను ఎవరు నిన్ను గుర్తుపట్టలేదు అన్న నా పేరు ప్రవీణ్ కుమార్ యాదవ్ అన్న, ఏ ఊరు నిన్ను చూడలేదు గుర్తుకు రాలేదని నేను. ఆ పరిచయం చేసుకునే వ్యక్తి కొంచెం దూరంగా ఉండే వ్యక్తి దగ్గరికి వచ్చేసి వెంటనే నా భుజం మీద చేసి గట్టిగా పట్టుకొని ఆ ఫోన్ లాక్కొని గబానే నా తల మీద దాడి చేశాడు. ఆ టైంలో నేను వెంటనే ఆయన నుంచి తప్పించుకోవడానికి వెనక్కి పక్కకి వెళ్ళాను. వాళ్ళు కొడతారని నేను అనుకోలేదు. అప్పుడు హరీష్ సూపరింటెండెంట్ అక్కడ పక్కన దగ్గర పోయినా వెంటనే ఇంకో వ్యక్తి వచ్చి నన్ను మొహం మీద అక్కడ ఇక్కడ కొట్టారు. నేను పడిపోయాను, నా రక్తం కారింది. మిగతా వాళ్ళు ఉడికొచ్చేసి వాళ్ళ ఇష్టానుసారం కొద్దీ నన్ను కొట్టడం జరిగింది.